టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి. స్వర్ణముఖి నదీ తీరాన సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. మూగ జీవాలకు సైతం మోక్ష పదవిని అనుగ్రహించిన మహాపుణ్యస్థలి. పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వరుడు కొలువు తీరిన సద్యోముక్తి క్షేత్రం ఈ దక్షిణ కైలాసం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు అని అర్థం. సాలెపురుగు స్వయంభూ అయిన స్వామివారి మీద తన నోటి నుండి వచ్చే దారంతో గూడు అల్లి నీడనిచ్చింది. పాము ప్రతిరోజు అనేక రకాలైన మణులను స్వామి ముందుంచి సేవించేది. ఏనుగు కూడా స్వర్ణముఖి నదీ జలాలతో స్వామిని అభిషేకించి రకరకాల పూలతో అర్చించేది. ఆ మూడింటినీ పరీక్షించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వాటికి సాయుధ్యమిచ్చాడు. శ్రీకాళహస్తి లింగంపై నేటికి సాలెపురుగు, పాము, ఏనుగు దంతాల ముద్రలను దర్శించుకోవచ్చు. నవగ్రహ కవచం లేని సమయంలో 4 కాలాల్లోనూ అభిషేక వేళ స్వామిని దర్శించిన వారికి ఆ ముద్రలు దర్శనమిస్తాయి. శ్రీకాళహస్తి స్వామి వాయులింగేశ్వరుడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల గర్భగుడిలో నిరంతరం కదలటం విశేషం. అభిషేక సమయంలో వాయులింగానికి పచ్చకర్పూర జలం మాత్రమే ఉపయోగిస్తారు. పంచామృతాలను పానవట్టానికి మాత్రమే సమర్పిస్తారు. అభిషేక సమయంలోనూ స్వామివారి లింగాన్ని అర్చకులు సైతం స్పృశించరు. పానవట్టాన్ని మాత్రమే తాకుతారు. మహిమాన్విత క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. స్వర్ణముఖి నది ఉత్తరవాహినిగా ఉండగా శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమంగా కొలువై సద్యోముక్తిని ప్రసాదిస్తున్నాడు. జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు తూర్పుముఖంగా విరాజిల్లుతోంది. జ్ఞాన స్వరూపమైన అమ్మవారికి స్వామివారు ఇక్కడ మంత్రోపదేశం చేశారట. శ్రీకాళహస్తీశ్వర స్వామిని రాహురూపంగా, మరకత శిల నిర్మితమైన జ్ఞాన ప్రసూనాంబికను కేతుస్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. స్వామివారి లింగాకారం, సర్పాకారం, అమ్మవారి వడ్డాణంలో సర్పాలు ఉండటం ఇందుకు కారణాలుగా చెబుతారు. పుత్ర శోకానికి గురైన వశిష్ఠ బ్రహ్మర్షికి పరమశివుడు పంచముఖ నాగేశ్వరం రూపంలో ఇక్కడే దర్శనమిచ్చి స్వాంతన చేకూర్చాడు. ఆ సర్పాకారంలోనే స్వామిని బ్రహ్మదేవుడు అర్చించాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహదోష నివారణకు రాహుకేతు పూజలు విశేషంగా చేస్తూ ఉంటారు. ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన అరుదైన అర్ధమేరు శ్రీచక్రం అమ్మవారి పాదాల చెంత అలరారుతూ ఉంది. జ్ఞాన ప్రసూనాంబికను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అర్చించింది. ఈ క్షేత్రంలోనే మహామృత్యుంజయ లింగాన్ని, గురుస్వరూపమైన దక్షిణామూర్తిని, ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన స్ఫటికలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవ వైభవం మిన్నంటుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ స్వామివారిని దర్శించినంత మాత్రానే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయన్నది ప్రతీతి. ఓం నమః శివాయ. For more videos like this, subscribe Big TV channel.